సో నేను ఎక్కడ తీసుకుంటాను సో ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి రకరకాలుగా అపోహలు బయట నడుస్తూ ఉన్నాయి. అండ్ హర్ష సాయి టీఆర్పీ లేదా పెయిడ్ ఛానల్స్ తనకి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మా అందరికన్నా మీకు చాలా ఎక్కువ తెలుసు. మేము ప్రతి ఛానల్కి వెళ్ళి కూర్చొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు కాబట్టి, మా ఇంటెన్షన్ అది కూడా కాదు కాబట్టి, అండ్ సింగిల్ సిట్టింగ్లో క్లారిఫికేషన్ వాళ్ళ ఉద్దేశంతో మీడియా అందరినీ ఒకే వేదిక మీద అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాము. ఈ కేసుకి సంబంధించి చాలా అపోహలు బయట నడుస్తున్నాయండి. అంటే అసలు కేసు ఎఫ్ఐఆర్ ఏంటి, ఏ ఫైల్ చేశారు అనేది క్లియర్ డీటెయిల్స్ ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలేదు. అట్ ది సేమ్ టైం 2 కోట్ల కోసం ఇలా చేశారు అనే కొన్ని అలిగేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి. దాంట్లో వాస్తవం అనేది లేదు. కంప్లైంట్ కాపీ అనేది ఎక్కడ ఇంతవరకు రివ్యూ చేయడం జరగలేదు. అండ్ హర్ష సాయి అయినటువంటి వ్యక్తి ప్రస్తుతం దేశం వదిలిపెట్టి పారిపోయి వేరే కంట్రీలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి తనకు అనుకూలంగా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ మేనేజ్ చేస్తూ డబ్బుతోటి మేనేజ్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల తను కొన్ని ఆడియోస్ని స్క్రిప్టెడ్, ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, ప్రీ ప్లాన్ కంప్లైంట్ కాపీలో ఏదైతే క్లియర్గా మేము మెన్షన్ చేశామో ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ కానీ వీటన్నిటిని పెట్టుకొని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పడం, అతను విక్టిమ్ని బాధించే విధంగా మానసిక క్షోభకు గురయ్యే విధంగా వాటిని దేశం దాటి బయటికి వెళ్ళిపోయి మరి రిలీజ్ చేస్తూ ఉండడం, దాన్ని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ పర్టికులర్గా యూట్యూబ్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉండడం వల్ల మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. మాకు నిజంగా ఈ రోజు వరకు ప్రతి మీడియా సంస్థ చాలా సపోర్ట్ చేసింది. చాలా సపోర్ట్గా ఉంటూ అతని బెట్టింగ్ మాఫియాని బయటపెట్టడంలో, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాటి నుంచి నేరాలను బయటపెట్టడంలో, అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు జరిగేటువంటి ఆర్థిక నేరాలను బయటపెట్టడంలో మీడియా సంస్థలు నిజంగా చాలా గొప్పగా పనిచేసింది. దాన్ని మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. కానీ నిన్నటి వరకు ఉన్న అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఒక కొత్త ప్లాన్ బి అని రెడీ చేసుకున్నాడు. మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నటువంటి లాయర్లు అనే వాదనని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము మీడియా సంస్థల మీద ఎలాంటి కేసులు వేయలేదు.